హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక మన భవానీదేవి గారు అయితే దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు. మన ముకుంద అయితే వాళ్ళ అన్నతో కలిసి ప్లాన్ చేయకుండానే అదంతా చేసి ఉంటుందా, నాకు ఇంకా ముకుంద మీద నమ్మకం కుదరటం లేదు. ముకుంద ఆదర్శ్తో కలిసి హ్యాపీగా కాపురం చేసుకుంటుంది అనే నమ్మకం నాకు లేదు. అందుకే పంతులు గారికి చెప్పి ఒక 15 రోజులు టైం అడిగాను. అందుకే వాళ్ళ శోభనం వాయిదా వేయించాను అని మన భవానీదేవి గారు తన మనసులో అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపు రేవతి గారు వచ్చి, అక్క వేరే పంతులు గారిని ఏమైనా పిలవమంటారా? అన్నీ మంచి రోజులు ఉన్నాయన్నారు కదా, అయినా ఆ పంతులు గారు ఇప్పుడు మంచి రోజులు లేవన్నారు కదా, వేరే పంతులు గారి చేత ముహూర్తం పెట్టిద్దాం అక్క, పిల్లలు బాధపడతారు కదా మళ్ళీ అని రేవతి భవానీదేవితో అంటూ ఉంటుంది. ఏ పంతులైనా అదే ముహూర్తాలు కదా, అదే టైం కదా రేవతి, ఇప్పుడు ఏముంది ఇన్ని రోజులు ఆగారు, ఇంకో 10 రోజులు ఆగలేరా ఏంటి వాళ్ళు ఆగుతారులే, నువ్వేం కంగారు పడకు, ఆ 10 రోజుల తర్వాతే పంతులు గారని ముహూర్తం పెట్టిద్దాము, నువ్వేం బాధపడకు అని రేవతి అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. భవానీదేవి గారు అయితే తన మనసులో ఉన్న అనుమానంని, ముకుంద పైన ఉన్న అనుమానాన్ని క్లియర్ కాకుండా తను కార్యం చేయడానికి ఇష్టపడడం లేదని ఇక్కడ క్లియర్గా అర్థమవుతూ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ రేవతి అయితే, అక్క ఎందుకు అలా ఉన్నారు, ఆదర్శ్ వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారో, ముహూర్తానికి డేట్ ఫిక్స్ చేసినప్పుడు కూడా మీరు అంతే సంతోషంగా ఉన్నారక్క, నేను మళ్ళీ మీలో ఆ ఆనందాన్ని చూశాను, కానీ ఇప్పుడు ఎందుకు ఇలా విచారంగా ఉన్నారు రేవతి? అదేం లేదు, ముహూర్తం వాయిదా పడిందని అలా ఉన్నాను రేవతి అని మన భవానీదేవి గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. అదేం కాదులే అక్క, ఇద్దరికి తగ్గ డేట్ కుదిరిన తర్వాతే మనం వాళ్ళ కార్యం జరిపిద్దాం అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. భవానీదేవి గారు అయితే, నువ్వు పిల్లల కంటే నువ్వే ఎక్కువ తొందరపడుతున్నావు రేవతి, ఎందుకని వాళ్ళిద్దరు సంతోషంగా ఉండాలి, నేనే కదా అక్క కోరుకున్నది, అందుకే వాళ్ళ కార్యం కోసం నేనే వాళ్ళకంటే ఎక్కువగా ఎదురు చూస్తున్నాను అని రేవతి గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. భవానీదేవి గారు అయితే, ముకుంద ఇంటికి వచ్చి కరెక్టే చేసింది, ముకుంద ఆదర్శని యాక్సెప్ట్ చేస్తుందని నువ్వు అనుకుంటున్నావా రేవతి అని అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. భవానీదేవి, ఎందుకక్క అలా అడిగావు అని అంటే, అదేం లేదు, చాలా రోజుల తర్వాత ఆదర్శ్ తిరిగి వచ్చాడు కదా, అందువల్ల తన మీద కోపం ఉంటుంది కదా, అందుకని యాక్సెప్ట్ చేస్తుందో లేదో అని అనుకున్నాను అని ఉంటుంది. ముకుంద ఆదర్శ్ కోసం ఎదురు చూస్తుందని, తన మారుతుందని ఆదర్శ్కి తెలియదు కదా, అందుకే ఇన్ని రోజులు తను రాలేదు. ఇప్పుడు ఆ విషయం మన కృష్ణ మరియు మురారి వెళ్ళి ఆదర్శ్కి చెప్పారు కదా, దానివల్లే ఆదర్శ్ తిరిగి ఇంటికి వచ్చాడు, కానీ తనంతటగా తాను వస్తేనే బాగుండేది కదా అని భవానీదేవి గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. అవును, అలా వస్తేనే బాగుండేది, కానీ ఏం చేద్దాం, ముకుంద మారిన విషయం కూడా తనకి తెలియాలి కదా, తను తెలియకపోతే ఎన్నాళ్ళైనా తను అలాగే ఉండేవాడు, ఆ విషయం తెలియటం వల్లే కదా ఇట్లా వచ్చాడు అని అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్ రేవతి గారు అయితే. ఇక మన భవానీదేవి గారు అయితే, ముకుంద మారిందని నా నమ్మకం లేదు, అసలు కథ ఏందో తెలుసుకుందామని ఈ శోభనాన్ని వాయిదా వేయించి అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక ఆదర్శ్ కూడా ముకుంద గురించి ఆలోచిస్తాడు, ముకుంద కావాలని అరిసిందా, నేను వేయడం వల్ల అరిసిందా, నిజంగా ఏదో ఆలోచిస్తున్నట్టుంది, అందువల్లే కంగారు పడి అరిసిందా, తను మారిందని చెప్తేనే కదా నేను ఇక్కడికి వచ్చాను, పైగా నాకు తను సారీ కూడా చెప్పింది, సో ముకుంద మారింది కంప్లీట్గా అని మన ఆదర్శ్ నమ్ముతూ ఉంటాడు. ఈ మధు వచ్చేసి ముకుందతో హ్యాపీగా ఉంటాడంటే, ఆదర్శ్ ఏంటి ఇక్కడ కాళ్ళ దగ్గర ఇలా తిరుగుతున్నాడు అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఆ తొండ విషయం ఏంటో అసలు ఆదర్శ్ని అడిగి కనుక్కోవాలి, దానికోసం మనం వెంటనే ఒక మందు పార్టీ ఏర్పాటు చేసి ఆదర్శ్ ఎదురుగా వెళ్తే అతనే కనుక మందు తాగించి మందులో నిజం తెప్పించాలని మన మధు గారు ప్లాన్ చేస్తారు ఫ్రెండ్స్. మొన్న కనబరోజు తెచ్చిన మందు వాటిని ఇక్కడే పెట్టారని మందు కోసం చెట్లలో వెతుకుతూ ఉంటారు ఫ్రెండ్స్. అది కనిపించగానే వెంటనే ఆదర్శ్ దగ్గరికి వచ్చి, బ్రో మనము సిట్టింగ్ వేద్దామా, నీకు అలవాటే కదా, బోర్డర్లో వేస్తూ ఉంటారు కదా, కొంచెం మైండ్ రిలాక్స్గా ఉంటుంది అని చెప్పేసి ఆదర్శ్ దగ్గరికి వచ్చి ఆ మందు బాటిల్ని తీసుకొని వెంటనే మనం సిట్టింగ్లో కూర్చుందాం అని చెప్తాడు ఫ్రెండ్స్. సరే అని ఆదర్శ్ యాక్సెప్ట్ చేయడంతో ఇద్దరు కలిసి రూమ్లోకి వెళ్ళేసి సిట్టింగ్లో కూర్చుంటూ ఉంటారు ఫ్రెండ్స్. సిట్టింగ్లో కూర్చోబెట్టి ఆదర్శ్ చేత ఎలా అయినా నిజం చెప్పియాలని, ముకుంద మొన్న అలా అవ్వడానికి గల కారణం ఏంటో తెలుసుకోవాలని ఇక్కడ మధు ప్లాన్ ఫ్రెండ్స్. ఆ విషయం తెలుసుకోవడానికనే మన ఆదర్శ్ చేత మందు తాగించే విషయం బయట పెట్టాలని మధు ఈ ప్లాన్ వేశారు. వెంటనే సిట్టింగ్లో కూర్చొని
నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా బ్రో! మొన్న ముకుంద్ ఎందుకు అంత పెద్దగా అలిసింది? నిజంగానే మీద పడిందా? అని అడుగుతూ ఉంటాడు ఫ్రెండ్స్. అసలు ఎక్కడి నుంచి వచ్చింది తొండ? ఎటు నుంచి మీద పడింది అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అసలు తొండకి, ఊసరవెల్లికి తేడా ఏంటి? అని అడుగుతూ ఉంటాడు ఫ్రెండ్స్ ఆదర్శని. ఆదర్శ అయితే చాలా భయపడుతూ ఉంటాడు. నిజంగా మధుకి డౌట్ వచ్చినట్టుంది. ముకుంద్‌కి నాకు మధ్య ఏదో ఉందని మధు భావిస్తున్నాడు. అందుకే నన్ను అలా గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేస్తున్నాడు. అయినా తొండ ఎక్కడి నుంచి పడింది? చెట్టు మీద నుంచి పడింది కదా బ్రో అని అడుగుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఆదర్శ్ అయితే దేనికి సమాధానం చెప్పకుండా అలా బ్లాంక్ ఫేస్‌తో చూస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. అవుననుకుంటా బ్రో, నాకు కరెక్ట్‌గా తెలీదు. నేను అక్కడే ఉన్నాను కానీ సరిగ్గా గమనించలేదు అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఆదర్శ్ నుంచి ఎలాగైనా నిజం చెప్పాలని మధు ప్లాన్ ఫలిస్తూ ఉండంగా వాళ్ళ అమ్మొచ్చేసి, "ఏరా ఇంతవరకు నువ్వు పగలే రాత్రుళ్ళే తాగేవాడు. ఇప్పుడు పగలు కూడా స్టార్ట్ చేసావా? నీకెంత ధైర్యం? నువ్వు చెడిపోయింది గాక ఆదర్శ్‌ని కూడా చెడగొడుతున్నావా? ఓన్లీ తాగడానికి ఇంట్లో ఎలవ్, రాత్రిపూట మాత్రమే, పగలు ఎలవ్ లేదు" అని మన మధు గారిని పిచ్చకొట్టుడు కొడతా ఉంటది ఫ్రెండ్స్. "నీకంటే ఖాళీగా కూర్చున్నావు, పని లేదు. నువ్వు ఆదర్శ్ పని కూడా చెడగొడుతున్నావు. ఆదర్శ్‌ని కూడా చెడగొడుతున్నావు" అని దబా దబా 2 గుద్దులు గుద్దేస్తది ఫ్రెండ్స్ మన మధు గారినైతే. ఇక దాంతో అక్కడ క్లోజ్ అయిపోయింది. ఆదర్శ్ చేత ఏ విషయం నిజం చెప్పలేదు. ఈలోపు మన మురారి గారైతే రెడీ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఆదర్శ్ మందు పార్టీకి పిలుస్తాడు మురారిని. మందు పార్టీకి వెళ్దామని మన ఆదర్శ్ పిలిచాడు కదా ఇన్ని రోజుల తర్వాత అని మన మురారి గారు రెడీ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఈ తింగర్ కృష్ణని ఎలాగైనా మందు కొట్టడానికి పర్మిషన్ తీసుకోవాలి. మందు కొట్టనని మాట ఇచ్చా కదా! ఈ ఒక్కసారికి ఎలాగైనా కృష్ణ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఈలోపు కృష్ణ వస్తుంది ఫ్రెండ్స్. కృష్ణ వచ్చేసరికి తింగర్ కృష్ణ వచ్చావా అని కృష్ణని పలకరిస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. నిన్ను ఒకటి డౌట్ అడగాలనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. మరి ఏం అడగాలనుకుంటున్నారు? అడగండి. నా దగ్గర ఎందుకు మీకు మొహమాటం అని అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఏం లేదు, భర్త ఏదైనా చెప్తే భార్య యాక్సెప్ట్ చేయాలి కదా అని మన మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అంటే అది చెప్పిన దాన్ని బట్టి, చెప్పిన విషయాన్ని బట్టి ఉంటుంది అని మనం కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఏ విషయమైనా సరే చెప్పిన వెంటనే భార్య యాక్సెప్ట్ చేయాలి కదా, అప్పుడే కదా తను ఉత్తమ భార్య అవుతుంది అని మన మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అలా ఏం లేదు, భర్త చెప్పిన ప్రతి మాటకి గంగిరెద్దులా తలాడించేవాళ్ళు అసలు భార్యే కాదు నా దృష్టిలో అని మన కృష్ణ అంటూ ఉంటారు ఫ్రెండ్స్. అవునా, మరి నువ్వు నాకు మాట ఇచ్చావు కదా నేను ఏది చెప్పినా యాక్సెప్ట్ చేస్తానని అని మన మురారి గారు స్టార్ట్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపు ఇక మన కృష్ణ ఇంటెలిజెంట్ కదా, ఆదర్శ్ మందు పార్టీకి పిలిచారు కదా, ఆ విషయమే నన్ను అడుగుదాం అనుకున్నారు కదా అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ నువ్వు చాలా బ్రిలియంట్, తింగరదాను అనుకున్నావు కానీ నువ్వు చాలా, నీ మైండ్ బాగానే పనిచేస్తుంది అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇంకా కృష్ణ పర్మిషన్ ఇవ్వడంతో మన మురారి గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. మరి బాటిల్ తాగేయకుండా కొంచెం లైట్‌గా తాగండి అంటాడు ఫ్రెండ్స్. మురారి అయితే నేను 4 పెగ్గులే తాగేది అబ్బే, ఎక్కువ తాగను అని అంటూ ఉంటారు. ఇంట్లో అందరూ ఉన్నారు మళ్ళీ ఏమైనా అనుకుంటారు, మీరు మీ లిమిట్‌లో ఉండి తాగండి అని మన కృష్ణ మంచిగా కొంచెం కేరింగ్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ చెప్పేసి మన మురారి గారిని పంపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ కృష్ణ అనేసి మన మురారి గారైతే చిన్నగా మన కృష్ణ గారికి ఒక కిస్ ఇచ్చేసి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. మన కృష్ణ అయితే చాలా మురిసిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ విషయానికి. నిజంగా మురారి గారు పెట్టిన కృష్ణకి తను చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్. వెంటనే తన చెంప మీద చేయిని నిమురుకుని తను కూడా చేతిని కిస్ చేసుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా ఒక పర్ఫెక్ట్ కపుల్ అంటే మన మురారి మరియు కృష్ణ గారే ఫ్రెండ్స్. నిజంగా వాళ్ళిద్దరి మధ్య బంధం అనేది ఎన్నెన్నో జన్మల బంధంలా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక మురారి గారు మరియు ఆదర్శ్ గారు సిట్టింగ్లో కూర్చుంటారు ఫ్రెండ్స్, మందు తాగుతూ ఉంటారు. ఇక అందరూ ఎన్ని రోజులైతుంది బ్రో మనం ఇలా డ్రింక్ చేసి, చాలా రోజుల తర్వాత కదా. అవును, అప్పటికి ఇప్పటికి ఏం మారలేదు బ్రో, మనం ఇట్లా కలిసి మళ్ళీ కలిసి ఈ ఈ ఫంక్షన్ మనం ఇలా చేసుకుంటామని నేను అనుకోలేదు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపు మన మధు గారు వచ్చి ఎంటర్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. నన్ను పిలవకుండానే మీరు వచ్చి మందులో కూర్చున్నారా, నన్ను పిలవచ్చు కదా అని మన మధు గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. మీరు అంటే మీ భార్య కృష్ణ చేత పర్మిషన్ తీసుకున్నా బ్రో అని మురారిని అంటూ ఉంటాడు. దేనికి పర్మిషన్, ఎందుకు పర్మిషన్, నాకేం పర్మిషన్ అవసరం లేదు అని మన మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. నాకైతే పర్మిషన్ ఉంది, మా అమ్మ పగలైతే ఒప్పుకోదు కానీ రాత్రి అయితే మా అమ్మ ఏమనదు, సో నేను హ్యాపీగా మందు కొట్టచ్చు. అసలు మురారిని పక్కకు పంపించేసి నేను ఆదర్శ్ దగ్గర అసలు నిజం తెలుసుకున్నా అంటే మురారి ఇక్కడ నుంచి వెళ్ళేటట్టు లేదే, ఆ
కొండ విషయం ఏంటో తెలుసుకుందామంటే మురారి ఇక్కడ నుంచి కదిలేయట్లేదా అని మన మధు గారు అనుకుంటారు ఫ్రెండ్స్. ఈలోపు మన ఆదర్శ్ వాళ్ళ బాబాయ్ కూడా యాడ్ అవుతాడు ఫ్రెండ్స్. నన్ను పిలవకుండానే మీరే ముందు కొడుతున్నారా, ఎంత నమ్మక ద్రోహం ఇది, ఇంటి పెద్దను పెట్టుకుని మీరు మాత్రమే ముందు డ్రింక్ చేస్తున్నారా, నన్ను పిలవచ్చు కదా, నేను కూడా జాయిన్ అవుతాను. అదేం లేదు బాబాయ్ పిలుద్దామని అనుకున్నాను, ఈలోపు మీరే వచ్చేసారంటారు. ఇక ఆదర్శ్ అయితే గ్లాస్లో డ్రింక్ పోసేసి వాళ్ళ బాబాయ్ కూడా ఇస్తూ ఉంటారు. ఈ టైంలో నా భార్య ఉంటే కనుక నేను వెంటనే ఆమ్లెట్ వేసుకుని తినేవాడిని, కానీ మీ అందరికీ అంత కెపాసిటీ లేదు కదా అని మన మధు గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. అంటే వాళ్ళ నాన్న ఉద్దేశించి అలా అంటారు ఫ్రెండ్స్. వాళ్ళ అమ్మ దగ్గర చిన్న ఆమ్లెట్ కూడా వేయించుకోలేడు అని మన మధు గారు వాళ్ళ డాడీని రెచ్చగొడుతూ ఉంటారు ఫ్రెండ్స్. సరే అని ఇక మధు వాళ్ళ డాడీ గారు రెచ్చిపోయి సుమలత ఎక్కడున్నావే, వెంటనే రా అని పెద్దగా కేకలు వేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఎక్కడున్నావురా, మళ్ళీ వాళ్ళ మమ్మీ వస్తే ఎక్కడ వాడిని కొడుతుందని మధు గారు అయితే టెన్షన్తో భయపడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈలోపు అయితే ఇక నెక్స్ట్ డే ప్రోమో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ముకుంద అయితే ఆదర్శ్ మందు కొడుతుంటాన్ని చూసి చాలా భయపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆదర్శ్ తను తాగిన మైకంలో నిజం ఎక్కడ చెప్పేస్తాడని భయపడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈలోపు ముకుంద మళ్ళీ కృష్ణకి చెప్తుంది, కృష్ణ వాళ్ళు మందు కొడుతున్నారు, నువ్వే ఎలాగైనా ఆపాలని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మధు అయితే గుచ్చు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఆయన తొండ మీద పడి అంత క్రివ్వు కాయ కయ్యాలా అని